నమస్కారం. 1981లో నలుగురు సామాన్య విద్యార్థులు సంస్కృతం కోసం ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో వదతు సంస్కృతం, సంస్కృతంలో మాట్లాడండి అనేటువంటి ఒక నినాదంతో మొదలుపెట్టినటువంటి ఉద్యమమే సంస్కృత భారతి. ఈ రోజున భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో, విదేశాల్లో కూడా సంస్కృత ప్రచార ప్రసార కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంఘటన, సంస్థ సంస్కృత భారతి. దానిలో చాలామంది కార్యకర్తలు మనకి మార్గదర్శనమైనటువంటి బిందువులను వేస్తూ ఈరోజు సరళమైన మార్గాన్ని నిర్మించారు. అటువంటి మార్గానికి మార్గదర్శనం చేసేటువంటి గ్రంథమే సంస్కృత భారతి. శ్రీ చెమ్ము కృష్ణ శాస్త్రి గారు సంస్కృత భారతి ఆరంభకర్తలలో ఒకరైనటువంటి వారు సంస్కృత భారతి ఆధారభూతమైనటువంటి విషయాన్ని దీంట్లో చెప్పారు. ఏ విధంగా అంటే మన సంస్కృత భారతి కార్యం ఏమిటి, సంఘటనం ఏమిటి, అలాగే మన కార్యం ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, అలాగే అధిష్టానం అంటే ఏమిటి, ఇలా ముఖ్యమైనటువంటి విషయాలు, ఆధారభూతమైనటువంటి విషయాలను మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క సంస్కృత భారతి కార్యకర్త సంస్కృత భారతి ఏం పని చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుంది, ఇది అవసరమా అనేటువంటి ప్రతిరోజు సమస్యలు, ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానము ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. మనం చేస్తున్నటువంటి పనిలో స్పష్టతను కూడా దీంట్లో తెలుసుకోవచ్చు. మనం చేయాలనుకున్నటువంటి కార్యంలో కూడా స్పష్టత తెలియజేసేటువంటి గ్రంథము సంస్కృత భారతి. ఈ పుస్తకాన్ని కొనాలనుకుంటే samskritabharati.in అనే వెబ్సైట్ ద్వారా కొనండి. భరత భువి పరిలసిత కావ్య మనోజ్ఞ భాషా సంస్కృతం.